ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసి చూపిస్తానండి. దీనిలో నేను పొటాటో, క్యారెట్, ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ వేసానండి. మీ ఇంట్లో కూడా ఏవైనా ఇలా టూ వెజిటబుల్స్ ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు ఏ వెజిటబుల్స్ అయినా కూడా ఇలా మిక్స్డ్ కర్రీ చేసుకుంటే బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని ప్రిపరేషన్ మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి వెజిటబుల్స్ ఇలా 1-2 మిగిలిపోయినప్పుడు ఇలా కర్రీ చేసేసుకోండి, చాలా బాగుంటుందండి. ఏ వెజిటబుల్ మిగిలినా కూడా దానికి పొటాటో ఉంటే బాగుంటుంది కాంబినేషను. ఆనియన్స్ ఇప్పుడు వీటిని పీల్ చేసి కట్ చేసేసుకుందాం. చూసారా, పీల్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాం. చూసారా, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇలా కలర్ఫుల్గా తిని చాలా మంచిదండి. టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజల్లో ఓన్లీ రెడ్ చిల్లీ నేను జీరాను వేస్తున్నానండి. మీరు కూడా అలానే వేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. చూసారు, ఇలా జీరా, ఎండుమిర్చి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఇలా బిగ్ సైజ్ కట్ చేసుకుంటే బాగుంటుందండి. పీసెస్ ఈ కర్రీకి మరీ చాప్ చేసినట్టు కాదు, ఇలా ఉంటే గ్రేవీలో బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేద్దాం. అన్ని వెజిటబుల్స్ కూడా మరీ సన్నగా చాప్ చేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఫ్రైకి అట్లాంటప్పుడు అయితే తప్పితే ఇలా మన లిక్విడ్ కర్రీస్కి ఇలా కొంచెం బిగ్ సైజ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు. ఇందులో ఒక టిప్ ఏంటంటే, దీనికి ఇప్పుడు మనం క్లోజ్డ్ లిడ్ పెట్టుకోవాలండి. టైట్గా ఉన్నది పెట్టుకుంటే ఆవిరికి మగ్గాలి. మనం ఇందులో వాటర్ కూడా వేయం కాబట్టి అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టేసేసుకుని చూసారా, ఇలా ఉన్నది పెట్టుకుంటే ఏంటంటే లోపలికి దిగిపోయి ఆవిరి అనేది బయటికి రాదు. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, కొంచెం ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో కర్రీ లీవ్స్ వేసుకుందాం. కర్రీ లీవ్స్ ఇలా డ్రై చేసి మనం పెట్టుకుంటే ఇలా ప్యాకెట్లో ఇలా జిప్లాక్ కవర్స్లో మీకు 1 year వరకైనా స్టోర్ ఉంటుందండి. దీన్ని బయటనే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఉన్న జిప్లాక్ కవర్స్లో బయట పెట్టుకున్నా బాగుంటుంది. బాగా డ్రై అవ్వాలి. మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో డ్రై అవ్వాలండి. దీంట్లో నేను మునగాకు, కరివేపాకు వేసాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎందుకంటే అన్ని సీజన్స్ మనకి అవైలబుల్గా దొరకదు కదండి. సో ఇలా అయితే మీకు ఎప్పుడైనా రోజు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేసేద్దాం మనం కర్రీలో. ఇలా వేసేసుకుందాం. మొత్తం మిక్స్ చేసేద్దాం. చిటికెడు పసుపు, మెంతి పౌడర్ వేసి ఒక చిటికెడు పసుపు, నెక్స్ట్ మెంతి పౌడర్ వేసుకుందాం. మొత్తం మిక్స్ చేసి ఒక 1 minute అయింది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ వేసుకుందాం. చూసారు, ఇప్పుడు ఇవి మనం కర్రీలో వేసేసుకుందాం. ఈ టమాటో, పొటాటో, క్యారెటే కాదండి, ఎక్సెప్ట్ కాకరకాయ తప్పితే మిగతా ఏ వెజిటబుల్ ఉన్నా వేసుకోవచ్చు. చూసారు, మన కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే చక్కగా బాయిల్ అవుతుందండి. మూత తీసి చూద్దాం. చూసారు, చక్కగా బాయిల్ అయిపోయింది కదండి. టమాటోస్ యాడ్ చేసేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి కదా. ఇలా తింటే చాలా మంచిదండి. అన్నీ మిక్స్ చేసుకొని తింటే. మన దగ్గర వెజిటబుల్స్ తెచ్చినప్పుడు ఎప్పుడొకప్పుడు మిగులుతూనే ఉంటాయి కదా, అవి రెండు అవి లేనప్పుడు ఇలా మిక్సింగ్ కర్రీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఒక 1 minute వెయిట్ చేద్దాం. ఒకసారి మనం మూత తీసి చూద్దాం. మగ్గిపోయింది కదండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని చక్కగా మళ్ళీ మూత పెట్టేసేసుకున్నాం. ఆవిరికి ఉడికిపోవాలండి, అందుకని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసేసుకున్నాం. చూసారు, స్వెట్ అంతా ఎలా వస్తుందో దీనికి మగ్గిపోతుందండి. ఒకసారి మనం మూత తీసి చూద్దాం. చూసారా, మన కర్రీ చక్కగా బాయిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. చూసారు, అంతా చక్కగా గ్రేవీగా అయిపోయిందండి. ఆ స్వెట్ తోటి అంటే ఆవిరితోటి మగ్గిపోతుందండి. చూసారా చక్కగా. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. స్పైసీకి తగ్గట్టుగానే వేసుకోవాలండి. కొంచెం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసాను నేను. ఈ రెడ్ చిల్లీ పౌడర్తో పాటు మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి, పచ్చి ధనియాల పౌడరు, ఇది వేసేసుకుందాం. దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం. మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఒక 2 minutes మగ్గనిద్దాం. మన కర్రీ రెడీ అవుతుంది. ఒక్కసారి చూద్దాం మూత తీసి.
చూసారా మన కర్రీ చక్కగా రెడీ అయిపోతుంది కదండి. పీసెస్ బాయిల్ అయినాయో లేదో ఒకసారి మనం ఇలా వెరైటీతో చూసారా కట్ అయిపోతుంది చక్కగా. క్యారెట్ అయినా పొటాటో అయినా బాయిల్ అయిపోయింది కదండి. ఇంకా కొంచెం వరకు 1 minute ఆయిల్ ఇలా పైకి కనిపించే వరకు బాయిల్ చేద్దాం. చూద్దాం. చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేరే సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. ఇలా గాజు వాడితే బాగుంటుందండి, ప్లాస్టిక్ అయితే అసలు అవాయిడ్ చేయండి. చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది కదండి. చూసారా చాలా బాగుంది కదా, జ్యూసీగా ఎంత బాగుందండి. ఇది రైస్కి కానీ రోటీకి కూడా చపాతీకి కూడా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.